మహారాష్ట్రలోని కేరూర్ గ్రామంలోని జరిగిన అమానుష ఘటన కలకలం రేపింది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఓ తండ్రి తన సొంత కూతురుని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం పాండురంగ అనే వ్యక్తి సర్పంచిగా పోటీ చేయాలని భావించారు. అయితే ముగ్గురు పిల్లలు ఉన్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదనే నిబంధన ఉండడంతో పెద్ద కూతురు ప్రాచీనాన్ని తొలగించాలనే దురుద్దేశంతో హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు విచారణ ఆధారంగా నిందితుడైన పాండురంగను అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆవేదనకు వ్యక్తమవుతుంది. దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. B46/8 నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి చనిపోయి ఉండడం, దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా అంత చిన్న ఏసీపీ గారు తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్ కు వెళ్ళడం జరిగింది. అనుమానాస్పద మృతిగా దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది, అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్ కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. అరేంజ్ చేసుకుని 3 టీంల ద్వారా ఈ పాప ఎక్కడ, ఈ పాప యొక్క ఐడెంటిటీ ఏంటి, అది ఎందుకు చనిపోయింది, అలా ఎవరు చంపారు, ఇలా చనిపోయారు అనే దాని విషయం మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్ సోషల్ తర్వాత హార్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ PC630 ఆయన వాట్సాప్ స్టేటస్ లో ఈ అమ్మాయి కనిపించట్లేదు, ఈ అమ్మాయి ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే ముఖేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ ఏముంది, ఈ అమ్మాయి ఫలానా కెరూర్ గ్రామం ముఖేడ్ తాలూకా అని చెప్పడం జరిగింది. దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళే పాండురంగ అతను ముగ్గురు పిల్లల తండ్రి. అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే